జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ప్రతి నెల వచ్చే సంకటహర చతుర్థికి ఏదో ఒక విశేషం ఉంటుంది. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి యొక్క విశిష్టత ఏమిటి? సంకష్టహర చతుర్థి, సంకటహర చతుర్థి, ఈ రెండు పేర్లు దానికి ఉన్నాయమ్మా. సాధారణంగా మనం ఇప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం, భాద్రపద మాసంలో ఆ స్వామివారికి వినాయకుడికి ఆ చతుర్థి నాడు వినాయక చతుర్థి అనే పేరు మీద లోకంలో అందరూ పూజలు జరుపుతూ ఉంటుంటారు. నిజానికి దాన్ని వినాయక చవితి అని అనకూడదు, వినాయక చతుర్థి అనాలి. ఎందుకనంటే వినాయక ఏమో సంస్కృత పదం, చవితి ఏమో తెలుగు పదం. ఒక సంస్కృత పదానికి ఒక తెలుగు పదానికి సమాసం మనం ఒప్పుకోరు ప్రాచీన సాంప్రదాయవాదులు. చతుర్థి అనేది సంస్కృత పదం కాబట్టి వినాయక చతుర్థి అనాలి. సరే, లోకంలో అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి వినాయక చవితి అనే పేరు మీద ప్రచారం అయిపోయింది, అందరూ శిరోధార్యం ఇప్పుడు. సరే, ఇంతకీ మాఘమాసంలో ఉన్నటువంటి సంకష్టహర చతుర్థి అంటున్నాను చూడండి ఇక్కడ, సంకటహర చతుర్థి. ఆ పదాలమ్మా సంకట ఆ పలుకుతున్నప్పుడే ఓరు బాబో ఏదో ఉందిరా బాబు ఇందులో అని అనిపిస్తుంది, బాగా కష్టం అని చెప్తాం కదా, సంకష్టం అన్నమాట. దీన్ని హరించేటువంటి చతుర్థి అంటే ప్రతి నెల కూడా వినాయకుణ్ణి చతుర్థి నాడు పూజ చేయాలి. మాఘమాసంలో ఇప్పుడు కూడా పూజ చేయమన్నారు. సంకష్టహర చతుర్థి, ఈరోజు సంకష్టహర చతుర్థి. ఏంటండి ఈరోజు ఏం చేయాలంటే, ఆ నియమాలు ఏం చెప్పారంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. వాళ్ళు చెప్పినటువంటి నియమం సాయంకాలం వరకు ఉపవాసం ఉండి గణేశుడికి అప్పుడు పూజ చేయమన్నారు. మామూలు వినాయక చవితి అప్పుడు ఏం చేస్తామంటే ఆ మధ్యాహ్నం వరకు ఉండి చక్కగా స్వామివారికి పూజ చేసుకొని మనం భోజనాలు అవి చేసుకుంటాం. కానీ సంకష్టహర చతుర్థిని నియమంగా కనుక నువ్వు జరుపుకోవాలి అంటే సాయంకాలం వరకు కూడా నువ్వు గణేష ఆరాధన చేస్తూ ఉపవాసం ఉండమన్నారు. ఉన్న తర్వాత ఆ స్వామివారికి అప్పుడు గణేష ఆరాధన చేయమన్నారు. అలా గనక చేస్తే నీకు మంచి సత్ఫలితాలు నీకు లభిస్తాయి. అప్పుడు గణేశుడికి చంద్రుడికి కూడా నివేదన చెయ్యాలట. నీకు దొరికినటువంటి పదార్థాలు ఏవైనా సరే, పెద్ద పదార్థాలు ఏం పెట్టుకోక్కర్లా, నీకు ఏది లభ్యమైతే ఆ పదార్థాలతో చంద్రుడికో నూలుపోగు. మన సంప్రదాయం, మన సామెతలు అంత గొప్పవి. చంద్రునికో నూలుపోగు అంటే ఏంటనమ్మా, మన బట్టలో నుంచి ఒక చిన్న దారం. నూలుపోగు అంటే ఏంటి, చిన్న దారం తీసి ఆయనకి ఇచ్చినా సంతోషిస్తాడట. మనఃకారకుడు చంద్రుడు అంటే మన మనస్సుని సక్రమంగా ఉంచేటువంటి వాడు, పిచ్చి రాకుండా చేసేటువంటి వాడు. మామూలు మన మాటల్లో చెప్పుకోవాలంటే మన మనస్సుని సక్రమమైనటువంటి స్థితిలో ఉంచేటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడు కూడా ఈ సంకష్టహర చతుర్థి నాడు వినాయక సమేతంగా గనక పూజ చేస్తే చాలా సంతోషించి మన మనస్సునికి ఒక తులనాత్మక పరిస్థితి, ఒక తౌల్యాన్ని ఇస్తాట, అంటే ఒక సమస్థితిని ఇస్తాట. అందువల్ల ఈ సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి ఏమో మన విఘ్నాలు రాకుండా ఉండాలని పూజ చేయాలి. అలాగే మన మనస్సును సక్రమంగా ఉంచడానికి ఆ చంద్రారాధన కూడా చేయమన్నారు సాయంకాలం పూట. ఇది సంకష్టహర చతుర్థి నాడు. ఈ సంకష్టహర చతుర్థి ఫల ప్రాప్తిరస్తు. గురుగారు, ఆంధ్ర భోజుడిగా శ్రీకృష్ణదేవరాయల్ని అభివర్ణిస్తారు. అష్టదిగ్గజ కవుల్ని ఆదరించినటువంటి, తన ఆస్థానంలో ఆదరించినటువంటి ఈ రాయల వారి మనస్తత్వాన్ని, ఆ మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఈరోజు శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతి, పుట్టినరోజు. ఆ మహానుభావుడిని మనం స్మరించుకోవాలి. ఆయన మాతృభాష తుళు భాష, తెలుగు కాదమ్మా. తుళు అనేటువంటి దానికి ఒక లిపి కూడా లేదు. మాతృభాష అది. కానీ తెలుగుని విపరీతంగా ప్రేమించాడు. అందుకని ఆయన అందరూ నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వేరే భాషలో ఆయనకి దాదాపుగా 10 భాషల వరకు వచ్చుట. ఆయనకి 10 భాషల వరకు వచ్చినటువంటి మహారాజు. విజయనగర సామ్రాజ్యం అంటే ఇంకొక ప్రభువు నరసింహరాయలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి పేరే మనందరికీ కూడా గుర్తుకొస్తుంది. అంతటి పేరు ప్రఖ్యాతులు పొందాడు. ఎందుకు పొందాడు? రాజ్యాన్ని ఎంత చక్కగా పరిపాలించాడో, కవిత్వాన్ని తాను స్వయంగా రాయటమే కాకుండా అష్టదిగ్గజ కవులు, పెద్దన, నంది తిమ్మన ఇలాంటి వాళ్ళని 8 మంది మహాకవుల్ని పోషించాడు.
పోషించి అమూల్యమైనటువంటి ప్రబంధాలని ఈ లోకానికి అందచేశాడు. దీనికంటే గొప్పతనం ఏంటంటే మహావిష్ణువు చేత ఏమయ్యా నీకు ఇన్ని భాషలు వచ్చు కదా, నువ్వు తెలుగు భాషలోనే ఎందుకు కావ్యం రాయాలి అని అంటే, నీకు తెలుగు ఎందుకు ఎంత ఇష్టము అని అంటే, ఆ మహారాజు ఆముక్తమాల్యదలో అనిపించినటువంటి మాట, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఎందుకని తెలుగు ఎంత గొప్పది అని అంటే, ఆంధ్ర మహావిష్ణువు అన్నటువంటి మాటలు శ్రీకృష్ణదేవాలు రాశాడు ఈ పద్యాన్ని. ఆముక్తమాల్యద, ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యం. ఆముక్తమాల్యద అంటే గోదాదేవి ఒక పూల చెండుని తాను స్వయంగా ధరించి ఇది బాగా వాసన ఉందా లేదా అని చెప్పి చూసి తర్వాత వెంకటేశ్వర స్వామికి రంగనాథుడికి అర్పించేదట. ఎక్కడైనా ఉందమ్మా అసలు? మనం మాట వింటూనే చంపలేసుకుంటాం. మనం దేవుడికి ఇచ్చేటువంటి పూలని అసలు వాసన చూడకూడదంటారే, అలాంటిది ఆవిడ స్వయంగా ధరించి విడిచినటువంటి దండ ఆముక్తమాల్యద అంటారు. ఆ పదానికి అర్థం అది, గోదాదేవి యొక్క చరిత్ర. అటువంటి చరిత్రని అద్భుతమైనటువంటి కావ్యం కింద రాశాడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగులోనే ఎందుకు రాయాలి, తెలుగు భాష అంటే ఎందుకు ఇష్టం అంటే దేవుడి చేత అనిపించాడు ఈ మాట. తెలుగు అదేలయన్నా, తెలుగు ఎందుకనంటావా, తెలుగో కండ, తెలుగు ఒకండ, ఒకే ఒక్కడు అని చెప్పి ఈ రోజుల్లో మనం పదప్రయోగం చేస్తుంటే వాడు ఒకే ఒక్కడ్రా అంటే ఇంక ఒక్కడే, ఇంకెవరు వాడు లాంటి వాడు ఇంకొకడు లేడు. అలాగే తెలుగు కండ, కండ పట్టిన భాష. లోకంలో కండ ఉండాలంటారు, కండ కలవాడేను మనిషి. గురజాడ మహాకవి కూడా అన్నాడు కాబట్టి కండ పట్టిన భాష. ఎంత రుచి రుచి రుచి, ఒక మంచి మామిడి పండు బాగా కండ పట్టిందనుకోండి, అలా నములుతూ ఉంటే చప్పరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి రసం ఆ నాలిక నుంచి గొంతులోకి జారుతూ ఉంటే ఆ అమృతానుభూతి మాటల్లో మనం చెప్పలేం. తెలుగు కండ, ఇంత రెండు పదాలు రెండు అర్థాలు ఎంత గమ్మత్తుగా అన్నాడు చూడండి. తెలుగు కండ, తెలుగు కండ, ఎల్ల నృపులు కొలువా. కృష్ణదేవరాయ నా చేత అనిపించాలని చూస్తున్నావు అని విష్ణుమూర్తి అన్నట్ట. ఎల్ల నృపులు కొలువ, అనేక మంది భాషలు తెలిసినటువంటి మహారాజులందరూ కూడా నీకు నమస్కారం చేస్తూ ఉంటారు, ఆ భాషలు మాట్లాడుతుంటారు, అవి నువ్వు అర్థం చేసుకుంటూ ఉంటావు. నీకు తెలియదా అన్ని భాషల్లోకి గొప్ప భాష ఏదో నీకు తెలియదా? దేశ భాషలందు ఒకటంటలేదమ్మా, అన్ని భాషల్లోకి తెలుగు లెస్స, తెలుగు లెస్స శ్రేష్టము. లెస్స అనే పదానికి అర్థం శ్రేష్టము, అందువల్ల తెలుగులోనే రాస్తాను నేను అని చెప్పి అంత గొప్పవాడమ్మా మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు. రాణ్మహీంద్ర కవీంద్రు రత్నాల మేడలో పసిడి గిన్నెల బుగ్గు పాలు త్రాగి అని కరుణశ్రీ మహాకవి ఒక చక్కని పద్యం రాశాడు. ఇందాక మీరు అన్నారు అష్టదిగ్గజాలని, అందులో ఆ పదం ఒక మాట వాడతాడు ఆయన. విజయ విద్యానగర రాజవీధులందు దిగ్గజమ్ముల మీదనే తిరిగి తిరిగి కంచు జయభేరి దశల మోగించుకున్న ఆంధ్ర కవితా కుమారి జయోస్తు నీకు. విజయ విద్యానగర రాజవీధులందు, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఆ విజయనగరం యొక్క రాజ్య వీధుల్లో దిగ్గజాలంటే ఏనుగులని ఒక అర్థం, 8 మంది మహాకవులు అని ఒక అర్థం. ఆ 8 మంది మహాకవులు ఆ ఏనుగుల మీదనే కవితాకన్య ఊరేగింది. అంటే కవిత్వానికి అంతటి పట్టాభిషేకం చేశాడు. ఎందుకంటే గజారోహణం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎటువంటి సన్మానాల్లో ఏనుగునెక్కినారము అంటారు తిరుపతి వెంకట కవులు. కాబట్టి ఏనుగు ఎక్కటం అంటే అది గొప్ప సన్మానం. అంత సన్మానాలు కవులకి చేయించాడు, సాహిత్యానికి చేయించాడు. కాబట్టి అటువంటి మహానుభావుణ్ణి ఎంతసేపైనా ఇలా స్మరించుకోవచ్చు. ఆ కృష్ణదేవరాయలు గొప్పదన్నటువంటి ఆ తెలుగు భాషని మనం కూడా పదే పదే గొప్పది అనుకుంటూ ఆ భాషని నిలబెట్టే ప్రయత్నం చేయుదుముగాక. గురుగారు, పరమేశ్వరుడికి 4 ముఖాలు ఉన్నాయని అంటారు. ఆ 4 ముఖాలు కూడా అప్సర తిలోత్తమ వల్ల వచ్చాయంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మహాభారతంలో చెప్పాడు ఈ మాట. శివుడు పార్వతితోటి చెప్తాడు. ఆయన 4 ముఖాలు ఏర్పడటం ఒక అప్సరస వల్ల ఏర్పడ్డాయట శివుడికి. మీకు ఎందుకంటే 4 ముఖాలు ఎలా వచ్చాయి అని పార్వతి అడుగుతుంది శివుణ్ణి. అడిగితే చెప్తాడు, పూర్వం పార్వతి నీకు తెలియదని కాదు, ఏదో మన ఇష్టాగోష్ఠి, సుందోపసుందులని 2 ఉన్నారు కదా అన్నదమ్ములు, వాళ్ళు బ్రహ్మ గురించి బాగా తపస్సు చేశారు.
తపస్సు చేసిన తర్వాత వాళ్ళు ఏం కోరుకున్నారంటే మేము ఎవరి చేతుల్లో చావకూడదు. ప్రతివాడికి రాక్షస ప్రవృత్తి కలిగిన మానవులు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు చావు రాకుండా ఉండాలి, ఎవరి చేత మేము చావకూడదు. అది ఎట్లా కుదురుతుందయ్యా? ఏదో రకంగా చావాలి, ఏదో అదే మీరే చెప్పండి అన్నట్టు బ్రహ్మదేవుడు. మాలో మేము కొట్టుకుంటేగా మేము చావకూడదు అంటే వాళ్ళకి నమ్మకం, అన్నదమ్ములం మేము ఎప్పుడు కొట్టుకోమని. అలాగే రా బాబు, మీలో మీరు కొట్టుకోకపోతే ఎప్పటికీ మీరు చావరు అని బ్రహ్మదేవుడు ఇచ్చాడు. మరి విపరీతంగా చెలరేగిపోయారు, అందరిని హింసలు ఇవన్నీ మామూలుగా అందరికీ తెలిసిన కదా. ఇలా చేస్తూ ఉంటే మరి వాళ్ళకు కూడా ముగింపు వాక్యం పలకాలి కదా. ఎట్లా ముగింపు వాక్యం అంటే అప్పుడు విశ్వకర్మని పిలిచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అప్సరసని తయారు చేశారట. తిలోత్తమ, తిలము అంటే నువ్వులు. ఒక నువ్వు గింజ ఎంత ఉంటుందమ్మా? చాలా సన్నంగా ఉంటుంది. అందమైనటువంటివి ఈ లోకంలో ఏవే ఉన్నాయో ఆ ప్రతి దాంట్లో నుంచి నువ్వు గింజంత పరిమాణంలో ఆ అందాన్ని లాగేశారట. లాగేసి ఆ అందపు నువ్వు కణాలన్నింటినీ ఒక చోట చేర్చారట విశ్వకర్మ. చేసి ఒక అందమైన ఆవికంటే ఇంకా అందమెత్తగా ఎవరు లేరు అటువంటి అప్సరసను తయారు చేశారు. ఆవిడ పేరు తిలోత్తమ. ఆ అప్సరస ఏం చేసిందంటే వీళ్ళ దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పటిదాకా అసలు పాపం కొట్టుకోవటం అనేదే పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళ మధ్య అసలు మాటలు లేవు. అరే నాదిరా అమ్మాయి అన్నట్టు వీడు సుందుడు, ఉపసుందుడు, రైట్ నీకెట్లా అవుతుంది మరి, నీకు మరదలరా, నాది అమ్మాయి అన్నట్టు. ఇక అప్పటిదాకా పాపం ఎంతో ఆత్మీయతతోటి ఉండేటువంటి వాళ్ళు నువ్వు నాది అంటుంటే అప్పుడు ఆ తిలోత్తమ నవ్వుతూ అందట, మరి మీలో తేర్చుకోండి ఎవరు బలవంతులో, వాళ్ళకి నేను భార్యనవుతాను అంది. అంటే నాది అని కొట్టుకొని చచ్చారు. బ్రహ్మదేవుడు అదేగా చెప్పాడు. అటువంటి తిలోత్తమని చూడటానికి పార్వతి నేను ఒక్కొక్క ఆవిడేం చేసిందంటే నా చుట్టూ ప్రదక్షిణం చేసింది. దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు కదా, ఆ కార్యక్రమం మొత్తం ఆ సుందోపసుందులు చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే శివుణ్ణి నేనున్నాను కదా, గుళ్ళో ఎలా ప్రదక్షిణం చేస్తారో నా చుట్టూ ఆవిడ ప్రదక్షిణం చేయటం మొదలుపెట్టింది. ఆవిడ తూర్పు వైపుకి వచ్చింది. ఈ అమ్మాయి ఎలా ఉందని ఇలా చూశాను, తూర్పు వైపు నా చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది కదా, అక్కడ ఒక ముఖం ఏర్పడింది. ఇంకొక దిక్కుకి వెళ్ళింది, అటువైపు చూశాను, మనకంటే మెడ తిరగదుగా ఆయన తిరుగుతుంది కదా, ఇటువైపు చూశాను, చూస్తే ఇక్కడ ఒక ముఖం ఏర్పడిపోయింది. వెనక్కి అలా తిరుగుతుంది, ఏమిటో ఇలా వెనక్కి తిరుగుతుంది, వెనక్కి వైపు చూశాను, అక్కడ ఒక ముఖం ఏర్పడిపోయింది. మళ్ళీ ఇటువైపు ఇటు చూశాను, ఇటు చూస్తే ఇటు ముఖం ఏర్పడింది. అందుకని అప్పటి నుంచి నాకు చతుర్ముఖాలు, 4 ముఖాలు అప్పుడు ఏర్పడ్డాయి పార్వతి అని శివుడు పార్వతి అమ్మవారికి మహాభారతంలో తనకి 4 ముఖాలు ఎందుకు వచ్చాయో చెప్తాడు. గురుగారికి మరో సందేహం, శాస్త్రాలలో గుహ్య శాస్త్రాలు అనేవి ఉన్నాయా? గుహ్య శాస్త్రాలు అంటే ఏంటి? గుహ్య శాస్త్రాలు, గుహ్యతర శాస్త్రాలు, గుహ్యతమ శాస్త్రాలు అని శాస్త్రాలు 3 రకాలు. గుహ్యము అని అంటే రహస్యం, రహస్యమైనటువంటి శాస్త్రాలు. రహస్యమైనటువంటి శాస్త్రాలు అంటే గుహ్య శాస్త్రాలు అంటే ధర్మశాస్త్రాలన్నింటినీ గుహ్య శాస్త్రాలు అంటారు. ధర్మశాస్త్రాలు అంటే ధర్మసింధు, నిర్ణయ సింధు, మహాభారతం ఇలాంటివన్నీ కూడా ధర్మశాస్త్రాలు. వీటిని రహస్య శాస్త్రాలు అన్నారు. రహస్యం ఏంటంటే ఇప్పుడు చెప్తుంటే మాకు అర్థమైపోతుంది కదా, ఇందులో రహస్యం ఏముందండి అని అంటే చెప్పినంత తేలిక కాదు నాయన, అందులో ధర్మ సూక్ష్మాలు ఉంటాయి, రహస్యాలు ఉంటాయి. అవి ఋషులకి మాత్రమే, మునులకి మాత్రమే ఆ రహస్యాలు అర్థమవుతాయి. మామూలు మానవులకి అందులో ఉండేటువంటి రహస్యాలు అర్థం కావు, ఏదో కొంత మాత్రం అర్థం చేసుకుంటారు. నీకు అర్థం కావాలంటే ఆ మునులు ఋషులు దర్శించినటువంటివి వాళ్ళు వ్యాఖ్యానాలు రాస్తారు, ఈ భారతానికి కానీ ధర్మసింధు ఇలాంటి వాటికి. ఆ రాసినప్పుడు వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యానాలను నెత్తి మీద పెట్టుకో, అవగాహన చేసుకో, అప్పుడు నీకు అందులో ఉండే ఆ ధర్మశాస్త్రాల్లో ఉండేటువంటి రహస్యాలు నీకు తెలుస్తాయి. అహింస పరమో ధర్మ అన్నాడు, ఊరికి ఉదాహరణకు చెప్తున్నాను. అహింస చాలా గొప్పదన్నారు, కానీ హింస చేయకపోతే బతుకు గడవదే, ఏదో రకంగా హింస చేస్తూనే ఉన్నామే, కాబట్టి మరి ఎలా అన్వయం కుదురుతుంది? రహస్యం అది. అందులో ధర్మవ్యాధ వృత్తాంతం ఇలాంటి రహస్యాల ద్వారా, మునుల యొక్క వ్యాఖ్యానాల ద్వారా తెలుసుకో. ఇవి ధర్మశాస్త్రాలు, గుహ్యశాస్త్రాలు. ఇక గుహ్యతర శాస్త్రాలు. గుహ్యతర శాస్త్రాలు అంటే ఏదైతే ఈ పెద్ద పెద్ద పురాణాలు, ఉపనిషత్తులు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా గుహ్యతర శాస్త్రాలు. అంటే ఇందాక గుహ్య శాస్త్రాల కంటే ఒక మెట్టు ఎక్కువ. ఇవి కూడా పెద్దల ద్వారా తెలుసుకోవాల్సినటువంటివి. ఇక అన్నిటికంటే చాలా 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 కఠినాతి కఠినమైనటువంటి రహస్య శాస్త్రాలు, బ్రహ్మజ్ఞాన శాస్త్రాలు.
బ్రహ్మజ్ఞానం ఒక పట్టాన్ని ఎవరికి కూడా అంతుపట్టదు. ఎన్నోసార్లు విన్నాం, ఇప్పుడు జీవితంలో 100 సార్లు వింటాడు ప్రతివాడు, కానీ ఆ బ్రహ్మజ్ఞానం వింటూనే ఉంటాడు, కానీ అదేంటో అంతుపట్టదు. తెలిసినట్టే ఉంటుంది. ఆ నీరు గనక గుప్పెట్లో పట్టుకుంటే నీరు గనక ఏ రకంగా జారిపోతూ ఉంటుందో తెలిసినట్టే ఉంటుంది ఆ పదం, కానీ బ్రహ్మజ్ఞానం ఒంటికి రాదు, మెదడికి పట్టదు. దాన్ని ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేసే బ్రహ్మ విద్యా శాస్త్రం ఏదైతే ఉన్నదో దాన్ని గుహ్య తమ శాస్త్రము అంటారు. కాబట్టి శాస్త్రాల్లో ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిని గురించి మనం బెంబేలు పడినక్కర్లా. బాబు ఇన్ని రహస్యాలని పెద్దలు మనకంటే పాపం మన మీద కరుణతోటి ఈ కలియుగంలో పాపం మందబుద్ధులు వీళ్ళందరికీ మనం చెప్పాలి అని చెప్పి వాటికి చక్కటి వ్యాఖ్యానాలు రాశారు. ఆ వ్యాఖ్యానాలు చదువుకుంటూ మనం చక్కగా ఈ ఈ గుహ్య శాస్త్రాలని, గుహ్యతర శాస్త్రాలని, గుహ్యతమ శాస్త్రాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మన బతుకుని పండించుకునేదము గాక. పుణ్యం చేస్తే పుణ్యాత్ములని, పాపం చేస్తే పాపాత్ములని అంటారు. ఆత్మతో పాప పుణ్యాలను మేళవించడంలో అర్థం ఏమిటి? బాగుందమ్మా. మామూలుగా పుణ్యము అంటే సుకృతం. మాతా కబళం దేహి అని భిక్షగాడు మనందరికీ కూడా పుణ్యం చేసుకోమని చెప్తున్నాడు. మన వాళ్ళు మళ్ళీ దాన్ని మాతా కబళం దాన్ని మాదా కబళం అని చేసి పడేశారు. అసలు పదం ఏంటంటే మాతా, అమ్మ, కబళం ఒక ముద్దని, దేహి ఇమ్ము, అమ్మ నాకు ఒక ముద్ద పెట్టు, ఒక ఆహారం పెట్టు, ఆదిత్యమయమైనటువంటి. ఎందుకంటే అన్నపు ముద్ద అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం. అన్నం ముద్ద నాకు పెడితే నీకు పుణ్యం లభిస్తుంది అనే బిచ్చగాడు మనకి ఒక గురువులాగా మనకి చెప్తూ ఉంటాడు. నేను ఎవరికి పెట్ట, అమ్మో నాకు తరిగిపోతుందంటే నీ కర్మ అనుభవిస్తాను. ఉన్నంతలో రూపాయికి 10 పైసలు నాది కాదు అనుకోవాలట. ఆ రకమైన మనస్తత్వం ఉండాలని ధర్మశాస్త్రం చెప్తాను. నేను 90 పైసలే సంపాదించాను, ఈ 10 పైసలు సమాజానివి, నావి కావు అనేటువంటి మనస్తత్వంతో బతకాలట ప్రతి వాళ్ళం కూడా. అందువల్ల 10 పైసలు ఇతరులకు ఇచ్చేసేస్తూ ఉండాలి రూపాయలు. కాబట్టి ఆ రకంగా పుణ్యం ఉంటే ఈ పుణ్యాన్ని ఏం చేశారంటే చక్కటి ఆరోగ్యంతో పోల్చారు, పాపాన్నేమో రోగంతో పోల్చారు మన వాళ్ళు. ఆత్మకు సంబంధించినటువంటి ఒక రోగంట. ఎందుకంటే ఈ రోగం అనేటువంటిది మామూలు రోగాలైతే ఒక పట్టాన పోతూ ఉంటాయి, కానీ పాపం అనేటువంటిది పెద్ద రోగం, మామూలు రోగం కాదు ఇది. ఎప్పుడెప్పటి నుంచో పెద్ద పెద్ద ఇప్పుడు ఈనాటికి నివారణ కానటువంటి ఈ మందులు ఏదో ఉపశమనం మాత్రమే లభిస్తూ ఉంటాయి. అది వస్తే ఇంతే సంగతులను చెప్తూ ఉంటారు. పాపం క్యాన్సర్ ఇలాంటి భయంకరమైన అది ఇప్పుడు కూడా మనం చెప్తున్నాం కదా, ఇది ముందు స్టేజ్లో కనుక తెలుసుకుంటే మంచిదే, కానీ తర్వాత వస్తే ఇంతే సంగతులని పాపం ఇప్పటికీ వైద్యులు చెబుతూ ఉంటారు కదా. అదిగో అటువంటిదిట పాపం. పాపం అనేటువంటి దాన్ని మన వాళ్ళు భాష్యకారులు ఏం చెప్తున్నారంటే రోగంతో పోల్చారు. అందువల్ల పాపపు ఆ బురదలోకి అసలు నువ్వు అడుగు పెట్టద్దు. అంటే ఒక రోగం మనకి లభించింది, లభించకుండా ఉండేటట్లుగానే ప్రయత్నం చేయి. ఎట్లా? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి సత్సంగం చేయి. అంటే మంచి మంచి విషయాలు వింటూ ఉండు, మంచి మంచి వాళ్ళ దగ్గర కూర్చోవాళ్ళు ఎప్పుడు పుణ్యపు మాటలే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈ జీవాత్మ ఆత్మకి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో అవి ఆ పుణ్యపు వాసన, ఆ పుణ్యపు గంధం నీకు అంటుకుంటుంది. అంటుకొని ఎందుకు నిరంతరం గనక ఒక తుమ్మెద గనక ఏం చేస్తుందంటే భ్రమర కీటక న్యాయంలాగా ఒక తుమ్మెద ఒక కీటకం దగ్గర పదే పదే జుమ్మని తిరుగుతూ ఉంటుందట. తిరుగుతూ ఉంటే కొన్నాళ్ళకి ఓహో ఇలా అనాలి కాబోలని చెప్పి ఆ కీటకం కూడా ఈ తుమ్మెద ఏ రకమైన చప్పుడు చేస్తుందో, ఆ జంకారం ఏదైతే చేస్తుందో ఆ కీటకం కూడా అదే చేయటం మొదలు పెడుతుందట. మన మానవ ప్రవృత్తి కూడా ఆ రకంగా ఉండాలి. సత్సంగత్వే, మంచి వాళ్ళ దగ్గర కూర్చొని మంచి మాటలు వింటూ ఉండు. అప్పుడు నీకు పుణ్యపు ఆలోచనలే ఎప్పుడు వస్తాయి, పాపపు రోగం నీకు అంటుకోదు. అందువల్ల మనలాంటి కార్యక్రమాలు, మన ధర్మం లాంటి కార్యక్రమాలు, ఇట్లా ఎక్కడైతే మంచి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు గ్రంథాలు చదవలేనటువంటి ఈ రోజుల్లో ఈ కార్యక్రమాలు వింటూ ఉండు. మంచి మంచి అనేక శాస్త్రాల్లో ఉండేటువంటి మంచి మంచి విషయాలు నీకు తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉంటే ఏమవుతుంది, మనస్సు గనక ఆ తుమ్మెదకి చప్పుడికి గనక కీటకం గనక తుమ్మెదలాగా ఎలా మారిపోతుందో నీ మనస్సులో కూడా నేను పుణ్యం చేయాలి, నేను పుణ్యం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇతరులకి పాపం చేయకూడదు, రోగం నాకు అంటుకోకూడదు. పాపం అనేదానికి రోగం, ఈ జీవాత్మకి ఆ రోగం అంటుకోకూడదు అనే భావన నీలో బాగా ప్రబలిపోతుంది. అందువల్ల ఆత్మకి సంబంధించి, జీవాత్మకి సంబంధించి పుణ్య పాపాలు ఈ రకంగా ఉండాలి అనేదాన్ని
పెద్దవాళ్ళు ఈ రకంగా నిర్దేశన చేశారు. గురుగారు, లక్ష్మీదేవికి కుంభమేళకి ప్రత్యక్ష సంబంధం ఉందంటారు, ఏమిటా నేపథ్యం? లక్ష్మీదేవి చెంచల అని ఆవిడికి పేరు. చెంచల అంటే ఒక చోట స్థిరంగా ఉండదు. ఎవరి దగ్గర అయితే పరాక్రమం ఉంటుందో వాళ్ళ దగ్గర సంపద ఉంటుందట. పరాక్రమము అంటే యుద్ధంలో ఒకరిని ఓడించేటువంటి తత్వం అనే ఒక అర్థం ఉంది. పరాక్రమం అని అంటే ఇతరుల మనస్సుని, ఆక్రమం, ఇతరుల మనస్సుని ఆక్రమించేటువంటి విద్య, మాటలు, ఇలా ఎవరు చెప్పగలరో అంటే లౌకికత్వం అని ఈరోజు మనం చెప్తున్నాం చూడండి, వాళ్ళ దగ్గర కూడా సంపద ఉంటుందట, పరాక్రమం. రాక్షసులు ఒకానొక సమయంలో దేవతల మీద పరాక్రమం చేశారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది సంపద. అప్పుడు కానీ ఆవిడ మంచి వాళ్ళ వైపే ఉండాలని కోరుకుంటుంటుంది. ఇంద్రుడు మళ్ళీ తన గురించి తపస్సు చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై చెప్పింది, నాయనా నీ సంపద మళ్ళీ నీకు తిరిగి అందచేస్తా నేను, కానీ ఎందుకంటే నన్ను ఎవరైతే ధ్యానిస్తుంటారో వాళ్ళ దగ్గర నేను, వాడు ఏ వంశంలో పుట్టాడు, ఏ కులంలో పుట్టాడు, ఇవన్నీ నేను ఆలోచించను, వాళ్ళ దగ్గర నేను ఉంటాను. నీ సంపద నీకు తిరిగి రావాలంటే పాల సముద్రాన్ని నువ్వు మదించాల్సింది. అదిగో మదించమని చెప్పింది. ఆ మదించటంలో ఆ అమృత కలశాన్ని ధన్వంతరి పట్టుకున్నాడు. ఆ అమృత కలశాన్ని పట్టుకున్నప్పుడు ఆ 4 ప్రదేశాల్లో అమృత బిందువులు పడ్డాయి. భారతదేశంలో మనం చెప్పుకున్నాం, ఉజ్జయిని, ప్రయాగ, హరిద్వార్, నాసికా, త్రయంబకం. ఇక్కడ ఈ 4 చోట్లలో పడినటువంటి ప్రదేశాల్లో ఈ అమృత బిందువులు పడ్డాయి. కాబట్టి అమృత బిందువులు పడటానికి మూలకారకురాలు లక్ష్మీదేవి. ఎందుకంటే ఇంద్రుడికి ఆ సలహా గనక ఆవిడ ఇవ్వకపోతే, ఈ అమృత ఉద్భవం చెయ్యాలి, అమృతం కోసం శ్రమపడాలి అనేటువంటి భావన ఇంద్రుడికి వచ్చేది కాదు. కాబట్టి మనకి సంపద రావాలి. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఈరోజు కుంభమేళా మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ కుంభమేళాకి మూలకారకురాలు లక్ష్మీదేవి. అమృత బిందువులు లోకంలో స్రవించటానికి, లోకంలో ఈ నదులన్నిటినీ పునీతం చేయటానికి మూలకారకురాలు లక్ష్మీదేవి. కాబట్టి ఈ కథలో మనం ఈనాటికి మనం అన్వయం చేసుకోవాలి అని అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అంతర్యాన్ని మనం గ్రహించాలి అని అంటే, ఎవరైతే నిశ్చలంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేస్తారో, ఎవరైతే చక్కగా ఆవిడ్ని లోకహితం కోసం ఆరాధన చేస్తారు, ఎందుకంటే ఇంద్రుడు తన ఒక్కడి కోసమే సంపదలు రావాలని కోరుకోవాలి, అది పెద్దలు ఇక్కడ వ్యాఖ్యానం చేశారు. ఆ ధన్వంతరి ఆ అమృత కలశాన్ని పట్టుకొని బయటికి రావటం వల్ల, ఆ అమృత బిందువులు ఈ ప్రయాగ మొదలైనటువంటి 4 ప్రదేశాల్లో పడటం వల్ల ఈరోజు మనం చక్కగా కుంభమేళాని మనం జరుపుకుంటున్నాం. అంటే లోకంలో ఎప్పుడూ కూడా తన స్వార్థాన్ని ఎప్పుడూ చూసుకునేటువంటి వాడిని దేవతలు ఆమోదించరు. లక్ష్మీదేవి అటువంటి వాడికి సంపదనివ్వదు. అందరికీ మేలు జరగాలి, తన వల్ల నలుగురికి మేలు జరగాలి. అమ్మ నువ్వు నలుగురికి మేలు జరగాలి, అందుకే మన సంప్రదాయం అంత గొప్పది. నేను ఒక్కడిని సుఖినో భవతు అని చెప్పంటల్లా, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు. ఏ మంత్రం చదివినండి, ఏ సంప్రదాయం చూడండి, ఇదే పదం అంటుంది. అందుకే మన సంప్రదాయం అంత గొప్పది, మన ధర్మం అంత గొప్పది. అందరూ బాగుండాలి. అమృత బిందువులు ఈ ప్రయాగం, అందుకని ఈ త్రివేణి సంగమం మామూలు తక్కువ. అందుకనే ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి ఈ 40 రోజుల్లో ఆ పేరుని, గంగా అనే పేరుని స్మరించుకుంటే చాలట. పూర్వకాలం చెప్పారు, గంగమ్మలో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కలగచేస్తుందని. అలాగే ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి ఈ 40 రోజుల్లో ఆ 4ంటిలోనూ ప్రయాగని బాగా తలుచుకోమన్నారు. మిగతా 3 చోట్ల కంటే కూడా ప్రయాగ, ఆ త్రివేణి సంగమం, ఆ త్రివేణి సంగమాన్ని వెళ్ళి స్నానం చేస్తే పుణ్యం. ఆ పేరుని తలుచుకుంటే ప్రకృష్టమైన యాగము జరిగినటువంటి చోటు ప్రయాగ. అందుకనమ్మా బ్రహ్మదేవుడు మిగతా ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడ యాగం చేయలేదుట. ఈ ప్రయాగలో బ్రహ్మదేవుడు అంతటి వాడు వచ్చి కూర్చొని యాగం చేశాడు. అందుకే దాన్ని ప్రయాగ అన్నారు. అటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఆ ప్రయాగ త్రివేణి సంగమంలో లక్ష్మీదేవి అనుగ్రహం చేత అమృత బిందువులు ఈరోజు మనకి, ఆ స్పర్శ కలిగినటువంటి నీళ్లు మనకి ఈరోజు లభిస్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం చేత ఆ త్రివేణి సంగమాన్ని చక్కగా మనం తలుచుకుంటూ వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఆ త్రివేణి సంగమంలో ఈ 40 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి ఆ అమృత బిందువులు ఉన్నాయండి అనే సందేహపడద్దు. సందేహాత్మ వినశ్యతి సంప్రదాయం చెప్పింది కాబట్టి ఉన్నాయి
అని నమ్ముతూ చక్కగా స్నానం చేసి వెళ్ళనేటువంటి వాళ్ళు మనసులోకి తెచ్చుకొని ఆ త్రివేణీ సంగమ స్నాన ఫలితాన్ని, కుంభమేళా ఫలితాన్ని పొందెదరుగాక. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.